ఆటోలనే కాకుండా అందరికి చేసాం. వీళ్ళకి ఏం పుట్టిందేమో కానీ పోయిన అక్టోబర్లో కట్టేది లాస్ట్ ప్రీమియం కట్టలేదు. లేదు, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు కట్టలేదు, ఇన్సూరెన్స్ ఇప్పుడు మీకు లేదు. మీకు ఐడియా ఉందా అసలు ఇన్సూరెన్స్ ఉందని? కట్టలేదు, మేము పెట్టుకోలేదు, మీరు కూడా పెద్ద పట్టించుకోలేదు. వీళ్ళు వచ్చినాక ఎన్ని రకాలుగా మీకు నష్టం చేసినా నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు, మీ అనుభవం వీడియో చూస్తున్నాం. మేము కూడా వాళ్ళు చెప్పిన హామీ ఒకటి ముఖ్యంగా, వాళ్ళు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని నమ్మింది చాలా ఆటో డ్రైవర్ కూడా నమ్మింది. మాకు బోర్డు ఉంటే బాగుంటుంది, మాకు ఇంత లాభం అవుతుంది, నెలకి పైసలు వస్తాయి, ఒక విశ్వాసం. కానీ ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవుతాం, ఒక 10 రోజులు అయితే 2 నెలలు అవుతాం. వాళ్ళు చేస్తా అన్నదేమో 100 రోజులలో అయిపోయేదేమో 2 నెలలు. సో ఒకటి మేము పార్టీ తరఫున అసెంబ్లీలో కొట్లాడు చూసిరో లేదు, ఇందిరా పార్క్ కూడా ధర్నా చేసింది. మొన్న కూడా జూబ్లీ సెలక్షన్ వస్తే కూడా అందులో కూడా చాలా సీరియస్గా ఆటో డ్రైవర్ల ఇష్యూ, మీరు ఎంతమందిని ఫోటోలో పెట్టుకుంటారు అని చెప్పి అడిగిన ఒకే ఒక్క పార్టీ మనం. బీజేపీ కూడా మాట్లాడలే, కాంగ్రెస్ కూడా మాట్లాడలే, ఎవరు మాట్లాడలేదు. ఇంకా బీఆర్ఎస్ మాత్రమే గట్టిగా మాట్లాడింది, గట్టిగా మీ తరఫున నిలబడుతుంది. దానికి కూడా మమ్మల్ని కావాలని చేసారు. అంటే మీకు ఫ్రీ బస్ సిస్టమ్ లేదా? మేమేం చెప్పినాం అప్పుడు, ఇక్కడ ముచ్చట ఫ్రీ బస్ కాదు, మీరు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట ఏంటని చెప్పి సంక్షేమ బోర్డు ఏడవాలి, అట్లాగే 12,000 రూపాయలు ఎక్కడ వాయి. మరి 2 నెలలకు మీరు 24,000 బాకీ ఉన్నారు, ఒక్కొక్క ఆటో డ్రైవర్కు 24,000 బాకీ ఉన్నారు. మీరు ఆ బాకీ కట్టుడు మొదలు కట్టినాక మిగతా ముచ్చట్లకు మేము గట్టిగా ఫ్రీ బస్ కూడా పెట్టురు, మీరు ఓడతాడు. కానీ కాకపోతే ఇంకా ఎక్కువ పెంచుడు, బస్సు కూడా పెంచుడు. మన అంతగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అంత గొప్పలేదు, వాళ్ళని కొట్టదు వస్తారు. లేడీస్ కూడా అలా మీరు ఫ్రీ బస్ ఫ్రీ ఎట్లయితే చెప్పు, లేడీస్ ఫ్రీ అట, మగవాళ్ళకి డబల్ అట. స్టూడెంట్స్కి అయితే వాళ్ళ ఇంట్లో ఉండే స్టూడెంట్ ఉంటే వాళ్ళకి 25% బస్ ఛార్జీలు ఇచ్చి పాస్ ఛార్జీలు ఇచ్చి ఫ్రీ ఎట్లయితే. ఇది అడిగే వరకు సమాధానం లేదు. మేము ఎప్పుడన్నా ఆటో ఓనర్ల గురించి మాట్లాడితే వెంటనే దాడికి మీరు ఆటో ఫ్రీ బస్కు వ్యతిరేకమా? ఫ్రీ బస్కు వ్యతిరేకం కాదు, కానీ మిమ్మల్ని కూడా కాపాడుకోవాలి కదా. మిమ్మల్ని రోడ్డు మీద వేస్తే, మిమ్మల్ని బజార్ని వేస్తే, మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తే, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే అది ఎట్లా న్యాయం అవుతుంది? ఇది అడిగితే వాళ్ళు కావాలని మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తాను. మిమ్మల్ని ఏమో ఇవాళ ఎందుకో కానీ వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా కడతలేదు. సో నేనేమనుకున్నా అంటే ఒక ఆలోచన, వేరే జిల్లాల సంగతి నేను చెప్పలేను, కానీ మన జిల్లా కాడికన్నా ఒక మంచి ప్రోగ్రాం చేద్దాం చేసి మీ అందరికీ ఒక ఇన్సూరెన్స్ ఏదైతే 5,000 మంది ఉన్నారో మీరు, మీ అందరికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడతలేదు కాబట్టి పార్టీ తరఫున వ్యక్తిగతంగా నేను కట్టి ఈ జిల్లా మందం, రాజన్న సిరిసిల్ల జిల్లా మందం చేయాలి అని అనుకున్నా. చేస్తే అట్లనే ప్రభుత్వంలో కదలికి వస్తుంది. వీళ్ళు ఎందుకు చెప్తాను, మనం ఎందుకు చేయొద్దు, సిగ్గు తెచ్చుకున్నా కడతారేమో అనే ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి మీరు దయచేసి మీ వేములవాడలో ఉన్న వాళ్ళు, మన జిల్లా అంతా, మన జిల్లాలో ఉండే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండే అన్ని ఉన్నాయని దయచేసి మీరు మెసేజ్ చేయండి. ఇట్లా మేము పోయి అన్నని కలిసి మా సమస్యలు చెప్పుకున్నాం. ఆ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు ఇట్లా అన్నాడు, ఒక మాట చెప్పండి. వెంటనే 3-4-5 రోజుల్లోనే మీ అందరికి నేను చెక్ పంపిస్తా. మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు లేదా మా రవీంద్రరావు గారు, మా టౌన్ పార్టీ ప్రెసిడెంట్, మన పెద్దవాళ్ళు వస్తారు, మీకు ఇస్తారు. మీకు అది మొత్తం స్కీమ్ అంతా కూడా మీ పేర్లు, ఫోన్ నెంబర్లు అన్ని రాసుకొని మొత్తం డీటెయిల్గా 5,000 మందికి మొత్తం ఒక్క మీ పేరు కూడా మిస్ కాకుండా చూడండి. అందరికి ఇన్సూరెన్స్ నేను కడుతున్నప్పుడు మీకు ఇబ్బంది ఏముంది, మంచి అందరి పేర్లు వచ్చేటట్టు చేయండి. 5,000 కాబట్టి 6,000 అయినా పర్వాలేదు. అర్థమైందా? మీరు అవసరమైతే ఆ ట్రాలీ డ్రైవర్లో కూడా ఇన్సూరెన్స్ చేయమంటే వాళ్ళు కూడా